గతంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ప్రపంచ శాంతి నిమిత్తం గాంధీజం మీద ఒక పాట రాసుకుని దాన్ని 125 భాషల్లో 125 ప్రపంచ భాషల్లోకి ఆయా కవుల చేత దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ఆయన పాడి గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ప్రపంచ భాషలో 125 భాషలు ఒకే ఒక్క నాలుక మీద ఆడాయి అంటే అదొక తెలుగువాడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. సో అటువంటి గజల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్. సో ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిలిం యొక్క ఈ ప్రచార వ్యాప్తి ఎలా ఉంటుందనేటువంటిది మనం ముందుగానే ఊహించవచ్చు. ఇప్పుడు ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళ ఈ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ షార్ట్ ఫిలిమ్స్ యొక్క లక్ష్యాలు 2. మొట్టమొదటిది జీర్ణమైపోయిన దేవాలయాల యొక్క పునరుద్ధరణ. రెండోది ఔత్సాహికుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీయటం. ఇందాక లోహిత్ గారు చెప్పినట్టుగా చాలామంది ఔత్సాహిక యువకులు ఇప్పుడు గతంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలంటే వాళ్ళ దగ్గర ఈ స్టోరీ స్క్రిప్ట్స్ ఇవన్నీ పట్టుకుని వాళ్ళు సినిమా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ పట్టుకొస్తున్నారు వాళ్ళ యొక్క టాలెంట్ చూపించడానికి. అంటే షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది అదొక విజిటింగ్ కార్డ్ అయింది. ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఏ విజిటింగ్ కార్డ్ ఒక షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది. సో దాని దృష్టిలో పెట్టుకుని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ ప్యాషన్ తోటి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీటిల్లో కూడా దాని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ టాలెంట్ తోటి బయటకు వస్తున్నారు. అలాగే డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ దర్శకులైన వాళ్ళు కూడా ఉన్నారు గత 2-3 ఏళ్ళుగా వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ తోటి. ఇప్పుడు అటువంటి ఔత్సాహికులందరికీ ఒక కాన్సెప్ట్ ఇచ్చి, అంటే ఒక సబ్జెక్ట్ మీద ఒక అంశం మీద సినిమాలు తీయటం. సేవ్ టెంపుల్స్ అంటే ఆయా అంశాలన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే జీర్ణమైపోయిన దేవాలయాల పునరుద్ధరణ, అలాగే గోవధ ఆపటం, అంటే సనాతన ధర్మంలో ఏమేమైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కొన్ని ఇచ్చి వాటి మీద సినిమాలు తీయమని చెప్పడం. సో ఒకటే అంశం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ టాలెంట్ని చూపిస్తారు అనేటువంటిది ఇక్కడ ఒక లక్ష్యం. తన పాటనే ఇంటి పేరుగా మార్చుకున్న మా గజల్ శ్రీనివాస్ గారు మహోన్నతమైన వ్యక్తి. ఆయన గతంలో ఒక పాటతో నీ బడి పిలుస్తుందిరా అనే ఒక పాటతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్ ఓవర్ అమెరికాలో కూడా ఉన్నటువంటి ఎంతోమంది మేధావుల్ని ఇండియా పిలిపించి తను చదువుకున్న స్కూల్ నుంచి మనం ఇంత గొప్పవాళ్ళు అయ్యాం, కానీ ఆ స్కూల్ శిథిలంలో ఉన్నాయి, దానికి మీరు ఏం చేయగలరని చెప్పేసి ఆయన ఒక పాటలో పిలిస్తే వేల మంది జనం వచ్చి ఆ ఊళ్ళలో సొంత ఊళ్ళలో తను చదువుకున్న స్కూళ్ళని బాగు చేసింది మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మరొక మహోన్నతమైన కార్యక్రమం ఈ సేవ్ టెంపుల్స్. ప్రతి మనిషి కూడా, అంటే ఇవాళ నేను మీరు కూడా అందరం కూడా లేచినంటే మొదటిసారి చూసేది దేవుడి ముఖం. ఆ దేవుడి గుడి శిథిలావస్థలో ఉంటే వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనే విషయం తెలియడం కోసం సేవ్ ది టెంపుల్స్ అనే ఒక బ్రహ్మాండ కార్యక్రమాన్ని రూపొందించి దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మరొకసారి అందరి తరపున అభినందన తెలియజేద్దాం. మరొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈ సేవ్ టెంపుల్స్ అనే కార్యక్రమంలో అనేక షార్ట్ ఫిల్మ్స్ తీసి వాళ్ళ దర్శకుల యొక్క ప్రతిభను కూడా బయట వెలిపించుకుంటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఈ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సేవ్ టెంపుల్స్ కార్యక్రమాల్లో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించి వాటిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మన నెగ్గిన వాళ్ళని వారు డల్లాస్ తీసుకెళ్ళి అక్కడ సన్మానించి అక్కడ గోల్డ్ మా గోమాతని ఇచ్చి సత్కరిస్తారంటే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే నేను కూడా దీంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇది మన సంస్కృతి మనం ఇతర దేశాల్లో కూడా చూపిస్తామంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అవుద్ది. ఈ గొప్ప కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు మనం గజల్ శ్రీనివాస్ గారిని అభినందిస్తూ చాలా ఎంట్రీలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిగతా డీటెయిల్స్ అని కూడా గజల్ శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. గజల్ శ్రీనివాస్ గారు ఏం చేసినా 10 మందికి ఉపయోగపడే మంచి పని చేస్తారు. ఆయన వెనుక ఎప్పుడు మేము ఉంటాం అనేక కార్యక్రమాలు చేసినా కానీ. సో నా ఎదుగుదలకి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. సో కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఆయన ఏ పని చేసినా నేను వెనకాల ఉంటాను. అలాగే ఇది చెప్పగానే ఈ కాన్సెప్ట్ నాకు చెప్పగానే నేను షాక్ అయ్యా. చాలా బాగుందండి. గతంలో మీ బడి పిలుస్తోంది, అది ఎంతోమంది ఇన్స్పిరేషన్ కలిగించింది. చాలామంది దాన్ని స్పందించి చేయడం కూడా జరిగింది. సో దీనికి కూడా 100% స్పందన వస్తుంది. చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో కూడా సక్సెస్ అవుతారండి. కంగ్రాచులేషన్స్ గజల్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే మన పురాతన టెంపుల్స్ అన్నీ కూడా చాలామంది పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ప్లస్ కొంతమంది భూ కబ్జాలు కానీ ఇలా రకరకాలుగా ఇలా తీసేయడం కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ఆ సేవ్ టెంపుల్స్లో భాగంగా దీన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
పంచగవ్యాలు, పంచభూతాలు అన్నీ కూడా మనం వాటిని రక్షిస్తే అవి మనని రక్షిస్తాయి అనేది గ్లోబల్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలకి చాలా దగ్గరగా గజల్ శ్రీనివాస్ గారు ఈ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం ఇది ఒక గొప్ప తరుణంగా భావించి మనం అందరం కూడా దీనికోసం కోఆపరేట్ చేసి సహకరించవలసిన అవసరం ఉంది. నేను ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చేశాను, కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఒక ఫెస్టివల్ చేయాలని ఇంటర్నేషనల్గా దీనికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని శ్రీనివాస్ గారు తలంచుకోవడం, దానికి నన్ను చైర్మన్గా ఉంచడం జరిగింది. దీనికి మేమందరం కలిసి కృషి చేసి ప్రపంచంలో ఇది ఒక గొప్ప ఫిల్మ్ ఫెస్టివల్గా దీన్ని రూపుదిద్ది అందరికీ కూడా ఒక నీతి నియమాల్ని బోధించే ఫెస్టివల్గా దీన్ని రూపుదిద్దించాలని మేమందరం సంకల్పించాం. కాబట్టి మేమందరూ కూడా కోఆపరేట్ చేయవలసింది. నేను ముఖ్యంగా ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్నే కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ జర్నల్కి ఎడిటర్ని, మీలో ఒకరిని. అంచేత మీరందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ ఫెస్టివల్ బాగా జరిగేట్లాగా తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టెంపుల్ ఈజ్ ఏ సోల్ చార్జర్. ఆ గుడికి వెళ్ళండి, ఆ శ్రీచక్రం వేసిన గుడి చుట్టూ కనుక ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఆత్మ ఉద్దీపనం అవుతుంది. ఈ ఆత్మ ఉద్దీపనం కలిగించేటువంటి చేసే ప్రయత్నమే రాబోయే తరాల వారికి గోమాత విశిష్టత ఏమిటి, అన్నదానం విశిష్టత ఏమిటి, దేవాలయాల గొప్పతనం ఏమిటి, ఇవన్నీ చెప్పడం కోసం, దేవాలయాలు కాపాడుకోవడంలో ప్రతి మనిషి యొక్క నైతిక బాధ్యత కోసం ఈ చలనచిత్రోత్సవాన్ని చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, ఉత్తరాఖండ్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్నిక కాబడినటువంటి చలనచిత్రాలని అక్కడ కూడా ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెన్యాలో కూడా మాట్లాడాను. కెన్యాలో కూడా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నిక కాబడిన చిత్రాలను అక్కడ ప్రదర్శించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇదేదో ప్రసాద్ ల్యాబ్లో జరిగిపోయింది కాబట్టి ముగిసిపోవడం కాదు. నిర్మాతలందరూ ఈ ఫెస్టివల్లో మేము పాల్గొన్నాం, దర్శకులందరూ కూడా మేము ఈ ఫెస్టివల్లో పాల్గొన్నాం. మా చలనచిత్రాల్ని ప్రపంచంలో, గ్లోబులో ఉన్న అనేక దేశాల్లో ప్రదర్శించేటువంటి అవకాశం మాకు కలిగిందని ప్రతి దర్శకుడు, నిర్మాత, యాక్టరు, కాన్సెప్ట్ డైరెక్టరు, ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు అందరూ కూడా సగర్వంగా శిరసత్తుకు తిరిగేలాగా ఈ ఫెస్టివల్స్ అనంతంగా ఒక వాహినిలాగా సాగుతాయని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అంతర్జాతీయ సనాతన ధర్మ ఆలయ పరిరక్షణ చలనచిత్రోత్సవాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 22, 23, 4 తారీఖు జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, అనేక మంది పీఠాధిపతులు, అనేక హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సంస్థల అధినేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ 3 రోజులు కూడా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇంటర్నేషనల్ నుంచి డెలిగేట్స్ రాబోతున్నారు. కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ కూడా ఇన్వైట్ చేశాము, వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్, భారతదేశం సగర్వంగా శిరసత్తుకు తిరిగేలాగా ఈ సేవ్ టెంపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని ప్రోత్సహించి ఆశీర్వదించమని కోరుకుంటూ, దేవాలయో రక్షతి రక్షిత. ధన్యవాదాలు.